విద్యార్థుల్లో నాయకత్వ వికాసానికి ఎన్సీసీ నూతన వేదిక అని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ గ్రూప్ కెప్టెన్ కేవి శ్రీనివాస్ అన్నారు. గురువారం విజయవాడ 1 టౌన్ కేబిఎన్ కళాశాల ఎయిర్ వింగ్ ఎన్సీసీ కార్యాలయం ఏర్పాటు చేశారు. ఈ కార్యాలయాన్ని 8వ ఆంధ్ర ఎయిర్ స్క్వాడ్రన్ ఎన్సీసీ కమాండింగ్ ఆఫీస్ గ్రూప్ కెప్టెన్ కేవి శ్రీనివాస్ కళాశాల యాజమాన్యంతో కలిసి ఆయన రిబ్బన్ కట్ చేసి లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, సేవాభావాన్ని పెంపొందిస్తూ వారి భవిష్యత్తును శిఖరాలకు చేర్చే శక్తి ఎన్సీసీకి ఉందన్నారు. రాష్ట్ర విద్యారంగంలో విశిష్ట గుర్తింపు పొందిన కేబిఎన్ కళాశాలలో ఎయిర్ వింగ్ సేవలు ప్రారంభించడం సంతోషంగా ఉందన్నారు. ఎన్సీసీ శిక్షణ విద్యార్థులను కేవలం క్యాడెట్లుగా మాత్రమే కాకుండా బాధ్యత గల పౌరులుగా తీర్చిదిద్దుతుందని పేర్కొన్నారు. అనంతరం కళాశాల సెక్రటరీ తూనుగుంట శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులకు నాణ్యమైన విద్యతో పాటు విలువలు, బాధ్యతలు, సామాజిక స్పృహ పెంపొందించడం తమ విద్యా సంస్థ లక్ష్యమని వివరించారు. నేడు ఏర్పాటు చేసిన ఎయిర్ వింగ్ విద్యార్థులతో మంచి క్రమశిక్షణ, దేశం పట్ల బాధ్యతను విద్యార్థులకు తీసుకొస్తుందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. అనంతరం ఎస్కేపీవి హిందూ హై స్కూల్ కమిటీ పరిపాలనాధికారి డాక్టర్ వి నారాయణరావు మాట్లాడుతూ తమ విద్యా సంస్థల్లో ఆర్మీ, ఎన్సీసీ విభాగం ద్వారా అనేక మంది విద్యార్థులు జాతీయ స్థాయి శిబిరాలలో పాల్గొని ప్రతిభ కనబరిచారని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. శ్రీనివాస్, కమాండింగ్ 8 ఎయిర్ ఎన్సీసీ ఎయిర్ స్క్వాడ్, విజయవాడలో ఉన్న ఎయిర్ స్క్వాడ్ కి కమాండింగ్ ఆఫీసర్, అండ్ నాతో మా అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ ఫ్లైట్ కెప్టెన్ సూరజ్ అండ్ మై ఎంటైర్ స్టాఫ్ ఇక్కడికి వచ్చాం. ఐ మస్ట్ థ్యాంక్ కేబిఎన్ కాలేజ్ అడ్మినిస్ట్రేషన్, సెక్రటరీ శ్రీనివాస్ గారు, మన ఏఓ సత్యనారాయణ గారు, మా ఎన్సీసీకి ఉన్న కేర్ టేకర్ ప్రకాష్ గారు అండ్ హాల్ ప్రిన్సిపల్, అండ్ ఆఫ్ కోర్స్ మన ఎంటైర్ ద డ్రైవింగ్ ఫోర్స్ బిహైండ్ ద కాలేజ్, మన ప్రిన్సిపల్ మేడం. Let me congratulate this institute for creating ఇంత మంచి ఎన్సీసీకి ప్రోత్సాహం ఇవ్వడానికి ఒక ఆఫీస్. దీనికి మేము ఎన్నోస్ ఎన్సీసీ ఆఫీస్ అంటాం. ఇప్పుడు ఎన్సీసీకి ముందుకు పట్టుకెళ్ళడానికి ఇలాంటి ఆఫీస్ చాలా అవసరం. అండ్ ఇన్ లాస్ట్ 1 year ఈ కాలేజ్ మాతో ఉంది. ఇంత తక్కువ సమయంలో దిస్ కాలేజ్ హెస్ ప్రొడ్యూస్డ్ వన్ ఫైరింగ్ రేంజ్ ఫర్ ఎన్సీసీ. మేము ఇక్కడ ఎన్సీసీ గ్రూప్ హెడ్ క్వార్టర్ కాకినాడ అండర్ లో వస్తాం. సో ఐ బిలీవ్ at our request, our group commander's request, the college came up in a record time to create a firing range. In fact, we conducted inter unit firing competition recently in the firing range constructed by this school. This is uddesham to inculcate discipline, to motivate children to join armed forces, and of course to give them good moral values. ఈ ఎయిమ్ తో విజయవాడలో దగ్గర 5 ఎన్సీసీ యూనిట్స్ ఉన్నాయి, 4 ఆర్మీ యూనిట్స్, ఒక నేవీ యూనిట్ అండ్ 1 ఎయిర్ ఫోర్స్ యూనిట్. Schools and colleges support play a very important role in conduct of NCC activities, and let me congratulate KBN College for giving us excellent support. Whatever we have requested in past 1 year, my college for last 1 year but associate IM, they have in fact helped us with whatever request we have made. Range మాకు ఏమైనా క్లాసెస్ చేయాలంటే దానికి స్పేస్, మాకు డ్రిల్ గట్రా చేయడానికి స్పేస్. So that shows how much the college is interested in supporting NCC as a major activity additional to the educational curriculum. In fact, NCC helps a child in lot of ways. Adi nenu cheppalante, like I was an NCC cadet, believe me, it gives you that extra strength. Mano, as a child we never realize I got so much potential. This small curriculum of NCC, in fact 93 when I was NCC cadet, it really helped me, it pushed me, it told me, okay, you have the capability, you can do this, and that is how what might be motivated me to join Air Force. I got commissioned in 95 and last more than 30 years. I am very happy
with what I am doing, and I definitely say NCC played a major portion in might be motivating to me to join armed forces. అది ఒకటి. నెక్స్ట్ ఇక్కడ ఉన్న పిల్లలు నేను what I found from sir 6,000 పిల్లలు ఏడాది, that is close to 10,000 children are there in all the institutions of this particular organization. So there is huge potential, and out of these we have about 100 cadets. So my endeavor will be to might be train these cadets so that they bring a good name to the school, the college, might be at a district level and at a national level. మన ఆంధ్రప్రదేశ్ స్టేట్ కి మంచి పేరు తెస్తారు ఇక్కడ ఉన్న పిల్లలు. ఎన్సిసి నుంచి జనరల్లీ పిల్లలు దే ఆల్సో గెట్ టు పార్టిసిపేట్ ఇన్ వేరియస్ యాక్టివిటీస్ లైక్ ఫైరింగ్, డ్రిల్ కాంపిటీషన్స్, నేషనల్ లెవెల్ క్యాంప్స్. సో we 100% expect with this kind of facilities, ikkada unna pillalu definitely will represent Andhra Pradesh state in all future activities like Andhra Pradesh state level Vayu Sainik camps lo, national level RD camps lo. Adi kaaka NCC pillalu also get a chance to go to various countries on youth exchange program. So once we have this kind of good facilities, I expect that this will be of great help in might be pushing our children from this school, this college and Andhra Pradesh to higher levels. And I once again thank the entire administration, Secretary Sir and entire his team for providing us this good facility. And I expect my caretaker Prakash Garu will again join Air Force as a ANO, NCC as a associated NCC officer, and do a good job in doing good activities at the school. Thank you everyone. Srinivas. నా పేరు గ్రూప్ కెప్టెన్ KV Srinivas. KV Sri and presently commanding 8 Air. జస్ట్ ఇప్పుడు మనకి విజయవాడలో ఎయిర్ వింగ్ కి సంబంధించి కమాండింగ్ ఆఫీసర్ KV Srinivas గారు, చాలా అదృష్టం ఏంటంటే సారు మరి ఇండియా మొత్తం కూడా పనిచేసినప్పటికీ కూడా మన తెలుగు వాస్తవ్యులు, శ్రీకాకుళం వాస్తవ్యులు, మన తెలుగు వారు అవ్వటం కూడా చాలా అదృష్టం. మరి మా సెక్రటరీ గారు, నేను, ప్రిన్సిపాల్ మేడం, అలాగే ఇక్కడ మనకి మొత్తం కాకినాడ రీజియన్ కి నితిన్ అగర్వాల్ గారు అని మనకి గ్రూప్ కమాండర్ ఒక ఆయన ఉంటారు ఈ 9 జిల్లాలకి కూడా. ఆయన మేము కనీసం ఒక 4-5 సార్లు కలిసి, మా దగ్గర ఒక ఆర్మీ వింగ్ ఒక్కటే ఉన్నది, తర్వాత మాకు ఇంకా కూడా మిగిలిన వింగులన్నీ కూడా కావాలి, ఉమెన్ సైడ్ ఆర్మీ వింగ్ కావాలి, నేవల్ కావాలి, అలాగే ఎయిర్ వింగ్ కావాలని ఒక దాదాపు 2 సంవత్సరాల నుంచి కాళ్ళకి బల్బం కట్టుకుని తిరిగినట్టుగా సెక్రటరీ గారు మేము తిరగటం జరిగింది. మా రిక్వెస్ట్ మన్నించి వారు లక్కీగా శ్రీనివాస్ గారు ఈ మధ్యన మరి రావటం అనేది బ్యాక్ వచ్చారు ఇక్కడ. వచ్చిన వెంటనే కూడా మన దగ్గర ఉన్నటువంటి ఇంట్రెస్ట్, అలాగే మనం ఎలా అయితే ఆరాట పడుతున్నాం అనేది గమనించి మన కాలేజీ గురించి విని వెంటనే దీన్ని శాంక్షన్ వచ్చేలా కూడా చాలా కృషి చేసి మరి శ్రీనివాస్ గారు, అలాగే గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారు మన KBN కాలేజీకి 100 మంది NCC క్యాడెట్స్ ఉన్న కెపాసిటీతో ఎయిర్ వింగ్ అనేది ఈ మధ్యనే ఇవ్వటం జరిగింది. దానికి మరి గ్రూప్ కమాండర్ అగర్వాల్ గారికి, మరీ ముఖ్యంగా కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారికి, వాళ్ళ స్టాఫ్, అలాగే మన ఏఓ గారికి, అందరికీ కూడా మన KBN కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఆ తర్వాత మరి మేము సెక్రటరీ గారు, మేము గ్రూప్ కమాండర్ గారిని కలిసినప్పుడు మన ఏరియాలో మరి ఫైరింగ్ రేంజ్ అనేది లేదండి, అంత ప్లేస్ ఎక్కడా లేదు అంటే వెంటనే మేము ద్రౌపది ఉపేంద్ర స్కూల్ అనేది వైఎస్ఆర్ కాలనీలో 6.5 ఎకరాల్లో పెట్టాం. దానికోసం ఎంత స్థలమైనా కేటాయించి పెడతామని సెక్రటరీ శ్రీనివాస్ గారు హామీ ఇచ్చారు. దానికోసం దాదాపుగా ఒక 7-8 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి మరి సిఓ గారు చెప్పినట్టుగానే వాడు చెప్పిన టైం బౌండ్ 3 months లోనే దాన్ని రెడీ చేశాం. ఈ మధ్యనే మరి వీళ్ళ ఆధ్వర్యంలో 600 మంది మనం మొత్తం కూడా మన ఈ ఏరియాలో కాకినాడ రీజియన్ లో ఉన్నటువంటి ఎయిర్ వింగ్ 600 మంది NCC క్యాడెట్స్ ఆ ఫైరింగ్ ప్రాక్టీస్ కూడా అక్కడ చేయటం జరిగింది 10 రోజుల పాటు. భవిష్యత్తులో కూడా దాన్ని NCC అవసరాలకి ఏ వింగ్ అయినా సరే ఇవ్వడానికి మేనేజ్మెంట్ తరఫున మేము సిద్ధంగా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఎట్లాగో శ్రీనివాస్ గారు వచ్చిన్నారు కనుక మాదే కాదు, మా గ్రూప్ ఇన్స్టిట్యూషన్స్ అన్ని కూడా అన్ని చోట్ల కూడా మీ ఎయిర్ వింగ్ ఉండాలని కోరుకుంటున్నాం.
మీకు ఎలాంటి ఫెసిలిటీ కావాలన్నా సరే, అది ఎన్ని లక్షలు ఖర్చు అయినా సరే, ఇప్పుడే మా సెక్రటరీ గారితో మీరు మాట్లాడారు, మరి ఎయిర్ పిస్టల్ షూటింగ్ కి ఒక పెద్ద రూమ్ కావాలి, మంచి ట్రైనింగ్ సెంటర్ పెడదామంటే సార్ ఓకే అంటూ జరిగింది వచ్చే ముందే. అదే కాదు సార్, మీరు హడ్డిల్స్ అంటారు, అది అలాంటిది ఏర్పాటు చేయమన్నా కూడా మేనేజ్మెంట్ సిద్ధంగా ఉంది. ఎన్సిసి అంటే మాకు ప్రాణం, దానికోసం మా మేనేజ్మెంట్ చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. మేమే కనీసం 20 సార్లు మీ ఆఫీసుకి వచ్చాం, మా సెక్రటరీ గారు మేము. మాకు అంత ఇంట్రెస్ట్ ఉంది. మీకు కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ పిల్లల పరంగా ఏ సపోర్ట్ అయినా కానీ 100% మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. కనుక ఈ రూము ఎలా ఉండాలి అనేది మీరు డిజైన్ చేసి కోరిన వెంటనే సెక్రటరీ గారు దీని యుద్ధ ప్రాతిపదిక మీద ఏర్పాటు చేశాం. అదే విధంగా ఎంట్రన్స్ గోడ మీద కూడా మరి మంచి పోస్టర్ కూడా తయారు చేసి బోర్డు కూడా అరేంజ్ చేయటం జరిగింది పర్మనెంట్ స్ట్రక్చర్ తో. కనుక ఇప్పుడే కాదు, భవిష్యత్తులో కూడా మీ సపోర్ట్ మాకు ఉండాలి. మేము 100% ఎన్సిసి పరంగా సపోర్ట్ ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామని తెలియజేస్తూ, మరి ఇక్కడ కమాండింగ్ ఆఫీసర్ శ్రీనివాస్ గారు, వాళ్ళ ఏఓ గారు, వాళ్ళ స్టాఫ్ మొత్తం కూడా ఈ రోజున వచ్చి ఇక్కడ ఈ ఆఫీస్ అనేది ఓపెన్ చేయడానికి రావటం అనేది మా అందరికీ కూడా చాలా సంతోషంగా ఉంది. మీ అందరికీ కూడా ఇంక్లూడింగ్ ఎన్సిసి క్యాడెట్స్ అందరికీ, మా ఏఎన్ఓ ప్రకాష్ గారికి అందరికీ కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్తున్నాం సార్. మీరు వాల్యుబుల్ టైం స్పేర్ చేసి ఇప్పుడే మా హిందూ హై స్కూల్ దగ్గర కూడా మీరు వచ్చి అక్కడ కూడా ఇన్స్పెక్ట్ చేశారు. కనుక మీరు అన్నిటితో పాటుగా మాకు ఒకంత ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలని మా స్వార్థం. అది ఏంటంటే మేము కూడా మీకు అంతే విధంగా అందరికంటే కూడా ఎక్కువగా మీకు ఏ సపోర్ట్ కావాలన్నా కూడా మా ఒక్క కాలేజీకే కాదు, మీ రీజియన్ లో మనకి ఉన్నటువంటి కమాండింగ్ ఆఫీసర్ ఏరియాలో ఎక్కడ ఏ పని ఉన్నా కానీ మేము మీకు సపోర్ట్ గా ఉంటామని తెలియజేస్తూ, మరొకసారి మీ అందరికీ కూడా ఎన్సిసి ఆఫీషియల్స్ అందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను. మనకు ఉపయోగాలు ఏంటనేది నేను మళ్ళీ మీకు వివరంగా చెప్పక్కలేదు. కాకపోతే ఏంటంటే ఈ ఏరియాలో ఉండే విద్యార్థులందరూ కూడా ఫిజికల్ స్టామినా చాలా ఎక్కువ ఉన్న పిల్లలు, అలాగే తెలివితేటలు కూడా వీళ్ళందరికీ కూడా చాలా ఎక్కువగా ఉంటాయి. ఇలాంటి పిల్లల్ని కనుక మనం ఎన్సీసీలో కనుక జాయిన్ చేసి ఆ కల్ట్ కనుక ఇక్కడ తీసుకురాగలిగితే ఈ పిల్లలతో పాటు మిగతా పిల్లలందరూ కూడా మారుతారు. ఈ ఏరియా అంతా కూడా చాలా చక్కగా తయారవుతుందన్న ఉద్దేశంతోనే ఎన్సీసీ మీద మేము అంత పట్టుదలగా ప్రయత్నం చేయడం జరిగింది. మా కోరిక కొంతవరకు నెరవేరి ఇవాళ ఎయిర్ వింగ్ రావడం అనేది మాకు చాలా సంతోషంగా ఉంది. దానికి ప్రత్యేకంగా కమాండింగ్ ఆఫీసర్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. అలాగే గ్రూప్ కమాండర్ గారికి కూడా మా కేబిన్ కాలేజ్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ. తయారు చేసి రిపబ్లిక్ డేకి వెళ్ళే విధంగా మమ్మల్ని ప్రోత్సహించాలని కూడా వాళ్ళని కోరాము. దానికి కూడా వాళ్ళు సమ్మతించారు. డెఫినెట్గా ఇక్కడి నుంచి పిల్లలు రిపబ్లిక్ డేకి పార్టిసిపేట్ చేసే విధంగా ఇక్కడ పిల్లలు తయారవుతారు. Like, subscribe and press the bell icon for new updates.